జనగామలో జయశంకర్ సార్ సేవా సమితి ఆధ్వర్యంలో వలస కూలీలకు పేదలకు నెల రోజులు సరిపడే నిత్యావసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటించే వారికి తమ సేవా సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు అందించామని సేవా సమితి చైర్మన్ కొత్తపల్లి సతీష్ కుమార్ తెలియజేశారు. ఓకే రైట్. కోవిడ్-19 కరోనా వ్యాధి కారణంగా పస్తులు పడుతున్న మా అటువంటి పేదలకు మన జయశంకర్ సార్ సేవా సమితి తరఫున జయశంకర్ సార్ సేవా తరఫున మాకు అన్ని విధాలుగా ఆదుకోనికి నెల రోజులకు సరుకులు ఇచ్చిర్రు. వాళ్ళకు నేను మండలంలోని నర్సాయపల్లి విలేజ్లో వలస కూలి మొహమ్మద్ అనే ఒక కుటుంబానికి కావాల్సినటువంటి నెల రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. కోళ్ళ ఫారంలో పనిచేసుకుంటూ 2 సంవత్సరాల నుంచి ఇక్కడనే తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల జయశంకర్ సార్ సేవా సమితి తరఫున వారి కుటుంబానికి వచ్చి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. కరోనా వైరస్ ఈ వైరస్ స్టార్ట్ అయినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిరుపేద కుటుంబాలకు ఎలాంటి సరుకులు కానీ ఏమైనా వాళ్ళు ఏదైతే ఇచ్చారో నిత్యావసర సరుకులు కానీ బియ్యం అని చెప్పారు, అదని చెప్పారు, ఇదని చెప్పారు, కానీ ఏవి కూడా ఇలాంటి వాళ్ళకు ముఖ్యంగా తినడానికి తిండి లేనటువంటి చాలామంది ఉన్నారు. అది వలస కూలీలే కానివ్వండి, తెలంగాణ వాళ్ళని వాళ్ళు ఎవరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతుంది. దయచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇది గమనించి ఖచ్చితంగా ఇలాంటి నిరుపేద కుటుంబాలకు మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారాన్ని వాళ్ళకి అందించాలి. అలాగే మీ యొక్క టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కోట్లలో ఉన్నామని చెప్పుకున్నారు, కానీ ఈ రోజు వరకు ఊర్లలో ఒకరు కూడా కనబడట్లేదు, ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదు. ఏదో బయటికి వస్తే మాకు కరోనా వస్తుందనంట భయంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నట్టు మనకు కనబడుతుంది. మీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని వీళ్ళని తొందరగా చనిపోయిన తర్వాత మనకి ఏం లాభం అండి, వాళ్ళు చనిపోయిన తర్వాత ఇస్తే ఏం లాభం వాళ్ళకు? కరోనాతో చనిపోతారో లేదో తెలియదు, కానీ ఆకలితో చచ్చిపోయేటన్నారు తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే ఇస్తానో తొందరగా వాళ్ళకు ఇస్తానటువంటి ఆ బియ్యం కానివ్వండి, ఆ 1000 రూపాయలు కానివ్వండి ఇవ్వండి. వాళ్ళకు కనీసం వాళ్ళు ఆ ఆకలితో చావకుండానే ఉంటారు. కరోనా వచ్చే సంగతి దేవుడు కానీ ఇక్కడ ఆకలితో